హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చెల్లి తనకిష్టమైన టమాటో రోటి పచ్చడి అయితే చేస్తుంది. ఎలా చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ వరకు రెడ్గా ఉన్న టమాటోలు అయితే తీసుకొని కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మరోవైపు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఒక గడ్డ అంతా ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఎల్లిపాయలు వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ వరకు, చిన్న స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయిపోయి వాటర్ అయిపోయినాయి కదా, ఈ వాటర్ అంతా తగ్గే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన టమాటోల్ని చల్లార్చుకొని ఒక 10 మినిట్స్ వరకు చల్లారాక మరోవైపు రోల్ అయితే తీసుకొని దాంట్లో మనం కొద్దిగా టమాటోలను వేసుకుంటూ ఇలా దంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం అయితే వేసేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ వరకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదా, మరోవైపు అయితే చిన్న కడాయి వేసుకొని దాంట్లో అయితే మనం పోపు పెట్టుకోవాలి. పోపు అయితే దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి దంచి పెట్టుకున్న ఈ టమాటా పచ్చళ్ళలో మనం పోపు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి అయితే చూడండి.